హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా బొమ్మాస్ టాటూ స్టూడియో. 9989951941 ఇది నా కాంటాక్ట్ నెంబర్. ఈరోజు రాజాపేట్కి చెందిన వ్యక్తి ఒక స్వప్న అనే తన లవర్ టాటూని లవర్ నేమ్ టాటూ లాగా వేయించుకుంటున్నాడు. నేను సజెస్ట్ చేసిన ఇక్కడ అంటే చెస్ట్ మీద వేసుకుంటా అంటే వద్దండి, చేయి మీద వేసుకోండి అని చెప్పాను. అంటే అతను ఓకే అని చేయి మీద 3 ఇంచ్ ఇట్లా ఇది మన లెంత్ వచ్చేసి 3 ఇంచ్, వర్టికల్గా వచ్చేసి 1 ఇంచ్ టాటూ. ఇది అతనికి కొంచెం లైట్గా పెయిన్ అనిపించింది. పెయిన్ రాకుండా ఎంతో మేనేజ్ చేసి వేసేసినాయిగా. కానీ టాటూ మాత్రం బాగా వచ్చింది అనుకుంటున్నా. ఎలా వచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి. మెయింటెనెన్స్ వచ్చేసి ఈ టాటూకి జాన్సన్స్ బేబీ ఆయిల్ అప్లై చేయాలి రెగ్యులర్గా 7 days పాటు. ఇంకోటి చికెన్ మాత్రం ఎలాంటి టాటూ అయినా చికెన్ మాత్రం అస్సలు తినొద్దు. అసలు చికెన్ ఎందుకు తినొద్దు అంటారు టాటూ వేసుకునేటప్పుడు అంటే, చికెన్ తిన్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా హై ఉంటుంది. దాంతో మీకు ఏమవుతుంది, కొంచెం ర్యాషెస్ లాగా ఫామ్ అవుతుంది టాటూ మీద. అందుకే చికెన్ తినొద్దు అని చెప్తాను. ఇంకోటి, మీకు ఇప్పుడు ఒక నార్మల్గా మీకు ఏదన్నా దెబ్బలాకినప్పుడు చీమడతారు చూసిర్రా, ఎల్లో కలర్గా, దాన్ని ఇన్ఫెక్షన్ అంటారు. టాటూ మీద ఏదన్నా చీమ్ లాంటిది పట్టిందనుకో, ఆడ కలర్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ కలర్ మాత్రం డల్ అయిపోతుంది కరెక్ట్ ఎక్కడైతే చీమ్ పట్టిన దగ్గర. ఓకేనా? ఇంకా చీమ్ పట్టొద్దు అనుకున్న వారు పప్పు, శనగపప్పు, సంథింగ్ పెద్దవాళ్ళని అడిగితే అన్నీ చెప్తారు. శనగపప్పు లాంటివి అస్సలు తినకూడదు. ఓకేనా? ఇంకా స్నానం చేసే ముందు ఆయిల్ పక్కా పెట్టాలండి. పొరపాటున వాటర్కి ఇట్లా పడనీయకండి. అది కూడా 7 days పాటు. అంతే. మీ కలర్ అనేది, ఎవరికైతే కలర్ నాకు డార్క్ ఉండాలి, లైఫ్ లాంగ్ కొంచెం కలర్ అనేది నాకు బాగా కనబడాలి అనుకున్నవారు స్నానం చేసే ముందు ఆయిల్ అనేది అప్లై చేయండి. ఓకేనా? ఇది మాత్రం నాకు ఈ టాటూ వేయడానికి ఒక 15 minutes టైం పట్టిందండి. కానీ అతని స్కిన్ మాత్రం చాలా రఫ్ ఉంది. టాటూస్ కూడా ఎప్పుడైనా గమనించండి, ఎవరైతే టాటూస్ వేద్దాము, ట్రైనింగ్ తీసుకుందాము అనుకుంటున్న వాళ్ళు స్కిన్ ఎలా ఉంది, వేసే వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది, రఫ్ ఉందా, సాఫ్ట్ ఉందా, స్మూత్ ఉందా, ఎలా ఉందో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే టాటూ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు ఒక సజెషన్, ఇది ఎలా ఉంటుంది స్కిన్ వాళ్ళది అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కూడా కామెంట్లో నాకు కామెంట్ చేయండి. మీ డౌట్స్ నేను పక్కా క్లారిఫై చేస్తాను. కానీ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాల్ చేయండి. మీకు ట్రైనింగ్ కూడా ద బెస్ట్ ప్రైస్లో ట్రైనింగ్ అవైలబుల్ ఉంది. ఇంకా మీరు టాటూ రిమూవ్ చేద్దామంటే రిమూవల్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. టాటూ రిమూవల్ కూడా. ఇంకా టాటూ మాత్రం రిమూవల్ అంటే పొరపాటున మీరు ఇట్లా రిమూవ్ చేయగానే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు చాలామంది. కానీ అసలు టాటూ రిమూవ్ చేస్తే ఒక్కసారికి ఎలాంటి టాటూ కూడా వెళ్ళిపోదు. అది మీరు సెవెరల్ టైమ్స్ రెగ్యులర్గా సిట్టింగ్స్ ఉంటాయి. 10 daysకి ఒకసారి, మళ్ళీ ఒక 15 daysకి ఒకసారి అట్లా మీరు సిట్టింగ్స్ చేయించుకోవాలి. అట్లా చేయించుకుంటే కలర్ అనేది బ్లడ్లకు వెళ్ళిపోతుంది, యూరిన్ త్రోగా అవుట్ అవుతుంది కలర్. ఓకేనా? అలా టాటూ రిమూవల్ కలర్ వెళ్ళిపోతుంది. కానీ పొరపాటున ఒక్కసారికి మాత్రం ఎలాంటి కలర్ కూడా పోదు. ఇంకోటి, ఎప్పుడైతే కలర్ వేయించుకుంటారు చూసారా మీరు, టాటూలో కలర్ వేయించుకున్న కలర్ మాత్రం అస్సలు బ్లాక్ కలర్ అన్నా జల్లిపోతుందేమో, కానీ ఈ రెడ్ కలర్ ఉంది చూసిర్రా, అది మాత్రం పోదు. ఉమ్మన్నా పోదు రెడ్ కలర్. దానికి వేరే వేవ్ లెన్స్ ఉంటాయి.
మీరు టాటూ రిమూవల్ ట్రైనింగ్ ఉన్నప్పుడు నేను దానికి సపరేట్ వీడియో చేసి పెడతాను. కానీ ఇతనికి మాత్రం స్కిన్ మాత్రం చాలా రఫ్ ఉంది ఈ టాటూకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమాస్ టాటూస్.